ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. 2017 సింహరాశి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది పండగ నుండి సెప్టెంబర్ 12 వరకు కూడా కుటుంబ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతుంది. తదుపరి తృతీయ స్థానంలో వరకు కూడా అంటే మూడో వంతు సంవత్సరంలో రేపు అక్టోబర్ నుంచి కూడా ఈ యొక్క గురుడు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి అలాగే శని ఈ సంవత్సరాంతం వరకు కూడా రాహువు యొక్క బలం లేకపోవటం చేత ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కేతువు యొక్క బలం కూడా చాలా బాగా ఉందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ రాశి వారికి శుభాశుభ ఫలితాలు యావరేజ్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఉపాధ్యాయులకి జూన్ 19 నుంచి అక్టోబర్ వరకు కూడా సంకటమైన కాలము. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగంలో కానీ అనేక చికాకులు, అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఆటంకాలు తలెత్తుతాయి. అతి కష్టమొచ్చే ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్యలో ఎంత బాగా కష్టపడి చదివినప్పటికీ కూడా వారు ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉంటుందని చెప్పాలి. బాగా కష్టపడితే కానీ వీరు అనుకున్న ఫలితాన్ని పొందలేరు అని చెప్పవచ్చు. వైద్యులు, అలాగే న్యాయవాదులు, కళాకారులు, కోల్డ్ ఫారం ఇలాంటి మెయింటైన్ చేసే వ్యాపారస్తులు కానీ, పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగముల వారికి యావరేజ్గా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా ఉంది. కాబట్టి ఏ పని తలపెట్టినా మనీ లాస్, అలాగే పేరు ప్రతిష్టల యందు అవమానాలు గురవటం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు చాలా జాగ్రత్త వహించవలసిందిగా తెలియజేయటమైంది. ఇకపోయినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి నవంబర్ వరకు కూడా అంతగా బాగోలేదు. అంటే 2017 నవంబర్ తర్వాత కొంచెం లాభాలు గడిస్తారు. వ్యాపారస్తులకు కూడా మొదటి కాలమందు అంటే సంవత్సరం 4 భాగములుగా మీకు విభజించినట్లయితే 1వ కాలం, 2వ కాలం అంటే 4 3 12 నెలలుగా తీసుకున్నట్లయితే 3వ కాలం ముందు అంటే 9వ నెల నుంచి వీరికి యావరేజ్గా లాభాలు వస్తాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రాశి వారికి ఆదివారము, మంగళవారము, బుధవారము బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే అర్ధాష్టమ శని కారణంగా ఈ రాశి వారు చేయవలసిన ఫలితాలు కానీ, అంటే రావాల్సిన ఫలితాలు కానీ, చేయవలసిన నిత్య కృత్యాలన్నిటిలో కూడా ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి ఈ అష్టమ శని దోష నివారణకి ఏం చేయాలో చెప్పబోతున్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారందరూ కూడా శనికి ఆవాల నూనెతో అభిషేకం చేయించుకోండి ప్రతి శనివారం రోజున. అలాగే నెలకొక్కసారి కానీ, 3 నెలలకు ఒక్కసారి కానీ, సంవత్సరంలో 4 సార్లు లేక 9 సార్లుగా కానీ మీరు ఏం చేయాలి అంటే 1 కేజీ బొగ్గులు తీసుకుని మీ పైనుంచి క్లాక్వైజ్, యాంటీ క్లాక్వైజ్ దిగదుడిచి పారే వాటర్లో వదలాలి. అలాగే శివక్షేత్రాల్లో ఎక్కువగా దర్శించటం చాలా మంచిది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ కూడా, అంటే స్వయంభూ వెలిసిన విష్ణాలయంలో అయినా పర్లేదు, వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే మరీ మంచిది. ఆ దేవాలయంలోకి వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి తీరండి. అలాగే మీ విలవేల్పు అంటే ఇంటి దైవము అంటాము, ఆ ఇంటి దైవాన్ని ఎక్కువగా కొలవటం మర్చిపోవద్దు. ఇలా చేసినట్లయితే సింహరాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకుల నుంచి బయటపడి వ్యాపారపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్నిటిలో ముందు ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు. అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టబోయే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీరు చూడవచ్చు. నేను చెప్పిన వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓం నమ శివాయ.